మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 18 మరియు 19వ వార్డులలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. అనంతరం ప్రజల నుండి వచ్చే వినతులు స్వీకరించి ప్రజాపాలన ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిష్కరించాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ. ఇంటి స్థలం ఉండి ఇల్లు ఉన్నది కానీ అది కవర్ కప్పుకోవడము, రేకులు వేసుకోవడము, లేకపోతే బెడ్రూమ్ అటువంటి అంటే శిథిలావస్థలో ఉన్న వాటికి సెకండ్ ప్రియారిటీ. సో దాని తర్వాత మళ్ళా గవర్నమెంట్ స్థలం ఇచ్చి ఇల్లు ఇచ్చే వాళ్ళది అనేది థర్డ్ ప్రియారిటీ. ఇంకా ప్రియారిటీ వేజ్గా మనం తీసుకుంటూ పోతాం. కనుక ఈ 5 సంవత్సరాల లోపల మాత్రం 100% ఇల్లు ఇచ్చే బాధ్యత మాత్రము స్థానికంగా శాసనసభ్యులుగా నేను, ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు టోటల్ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హౌసింగ్ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. కనుక ఇది క్లియర్గా బాధ్యత తీసుకొని 5 సంవత్సరాలలో మాత్రం 100% ఇవ్వడం జరుగుతుంది. ఒకటేసారి అందరికీ ఎస్టిమేట్ తయారు చేసేసి మనం ఒక లిస్ట్ తయారు చేసుకుంటే ఫండ్స్ మొబిలైజేషన్ ఎట్లా అనేది మళ్ళీ మనం ఆలోచించవచ్చు అమ్మా. తర్వాత దానికి రోడ్ యాక్సెస్ రోడ్ కూడా నేచర్ ఆఫ్ రోడ్ ఏంటిది, మనం ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ అది కూడా మీరు తయారు చేసి పెట్టండి. నెక్స్ట్ వచ్చి అంగన్వాడీ సెంటర్ ఉన్నాయి కదా ఆల్రెడీ రాసి పెట్టుకోండి, అదొకటి. నెక్స్ట్ పబ్లిక్ టాయిలెట్స్ కావాలి అని అన్నారు. మిషన్ భగీరథ ఉన్న ల్యాండ్కి సంబంధించి అది యూటిలైజేషన్కి ఎట్లా తీసుకొద్దాం అనేది అది రాసి పెట్టండి. టాయిలెట్స్ మాత్రం ఇమ్మీడియట్లీ ఎస్టిమేట్ చేయించండి. ఇప్పుడు మిషన్ భగీరథ కాంపౌండ్ వాళ్ళకి ఉన్నాయి కదా, ఏంటి సూటబుల్ అయితే అది ఏంటిది ఇక్కడ వర్క్ బోర్డ్స్ ల్యాండ్స్ వచ్చి జలీల్ బాయ్ ఇబ్రాల్ బాయ్ అది ఒక్కసారి లొకేషన్కి ఇట్లా అన్నీ చూపించండి. డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అది మొత్తం చెక్ చేయిస్తారు. అవసరం అనుకుంటే ఆర్డీఓ గారు సర్వే కూడా చేయించండి. అది ఒకవేళ అన్యథకాంతరం అయి ఉంటే, ఒకవేళ ఏదన్నా ఆక్యుపేషన్లోకి వెళ్ళిపోయి ఉంటే సర్వే కూడా చేయించండి. చేయించేసి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. అవసరం అనుకుంటే దానికి ఏమన్నా కాంపౌండ్ వాళ్ళు కానీ ఏదన్నా కానీ మనం ఇవ్వచ్చు. రెండవది ఏంది చెప్పాడంటే వక్ఫ్ బోర్డు ద్వారా పెన్షన్స్ అన్నారు, అది ఒకటి సపరేట్ రాసి పెట్టాడు మినిట్స్. నెక్స్ట్ తర్వాత బుడిగ జంగాల వాళ్ళకు గ్రేవ్ యార్డ్కి సంబంధించి ఆర్డీఓ గారు మీరు ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ అని ఉందా చూడండి. అంటే వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ ఎక్కడ ల్యాండ్ ఇవ్వగలుగుతాము, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఎంత ఏరియా అవసరం ఉంటుంది. అది పెన్షన్స్ వచ్చి వికలాంగుల పెన్షన్స్ కానీ వృద్ధాప్య పెన్షన్స్ సంబంధించి మీ దగ్గర ఇప్పటికే అప్లికేషన్స్ ఇచ్చారు, ఇది సందర్భంగా అప్లికేషన్ తీసుకున్నారు. అవన్నీ వివరాలు మా దగ్గర ఉన్నాయి. తొందరలోనే పెన్షన్స్ కూడా సంక్రాంతి లోపల రావచ్చు, లేకుంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల లోపల పెన్షన్స్ కూడా వస్తాయి. మీకు గత ప్రభుత్వంలో కూడా మీకు పెన్షన్స్ తొందరలోనే పెన్షన్స్ ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే ఒక మహా అయితే 2-3 నెలల లోపలనే పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీరు ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.